నమస్తే వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఈరోజు మన వీడియోలో ఎనీ కాంపిటేటివ్ ఎగ్జామ్స్కి యూజ్ అయ్యే రీజనింగ్ ట్రిక్స్ అనమాట. సో ఈరోజు టాపిక్ వచ్చేసరికి కోడింగ్ అండ్ డీకోడింగ్. సో ఇందులో మనకి ఏ టైప్ ఆఫ్ క్వశ్చన్స్ ఇస్తారంటే ఇవి వచ్చేసరికి మనకి ఎస్ఎస్సి, ఆర్ఆర్బి, బ్యాంకింగ్, ఎనీ కాంపిటేటివ్ ఎగ్జామ్స్, అలాగే ఇప్పుడు రీసెంట్గా జరుగుతున్న కౌశలం స్కిల్ టెస్ట్ కూడా యూజ్ అవుతాయి అనమాట. కోడింగ్ అండ్ డీకోడింగ్లో కొన్ని ఎగ్జాంపుల్స్ విత్ ట్రిక్స్తో పాటు ఈరోజు ఈ వీడియోలో అయితే షేర్ చేస్తాను. స్కిప్ చేయకుండా వీడియో ఫుల్గా చూస్తూ క్లారిటీ వస్తుంది. అండ్ మర్చిపోకుండా ఒక చిన్న లైక్ చేయండి. ఇంకేమైనా డౌట్స్ ఉన్నా కూడా కామెంట్ చేసేయండి. అండ్ కొత్తగా ఛానల్ చూసినట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇలాంటి మంచి మంచి వీడియోస్ అన్నీ కూడా మీతో షేర్ చేస్తుంటాను. ఇంకా లేట్ చేయకుండా కోడింగ్ అండ్ డీకోడింగ్ అంటే ఏంటో, వాటిపై క్వశ్చన్స్ ఎలా ఉంటాయో అండ్ ట్రిక్స్తో కూడా ఈరోజు ఈ వీడియోలో అయితే చూసేద్దాం. సో ముందుగా మనకి కోడింగ్ అండ్ డీకోడింగ్లో ఏ టు జెడ్ అంటే ఏ నుంచి జెడ్ వరకు ఉన్న లెటర్స్కి మనకి పొజిషన్స్ అయితే వచ్చేయాలన్నమాట. సో ఏ అంటే 1, బి అంటే 2, అలాగే సి అంటే 3, ఇలా మనకి ఏ టు జెడ్ వరకు ఉన్న లెటర్స్ అన్నిటికి కూడా పొజిషన్స్ అయితే తెలిసి ఉండాలి. ఇప్పుడు కొన్ని ఎగ్జాంపుల్స్ చూద్దాం. ఇఫ్ బ్రదర్ ఈజ్ కోడెడ్ యాజ్ 2456784 అని ఒక కోడ్ ఇచ్చేసాడు. నెక్స్ట్ సిస్టర్కి కూడా ఒక కోడ్ ఇచ్చేసాడు. ఈ టైప్ ఆఫ్ క్వశ్చన్ ఇచ్చినప్పుడు వాట్ ఈస్ వర్డ్కి కోడ్ అడుగుతున్నాడు. అంటే ఈ టైప్ ఆఫ్ క్వశ్చన్ అంటే మనకి కాపీ పేస్ట్ టైప్ క్వశ్చన్ అనమాట. అంటే ఇక్కడ ఉన్న లెటర్స్ అన్నీ కూడా ఈ వర్డ్స్లో ఉన్న లెటర్సే అనమాట. బ్రదర్ అండ్ సిస్టర్ వర్డ్స్లో ఉన్న లెటర్స్ ఇవన్నీ కూడా చూడండి. సో అబ్జర్వ్ చేస్తే ఆర్ కూడా మనకి బ్రదర్లో ఉంది అండ్ సిస్టర్లో ఉంది, ఓ ఉంది, అలాగే బి ఉంది, ఈ ఉంది, ఆర్ ఉంది, ఎస్ ఉంది. కానీ ఆర్ అంటే ఏంటి, అలాగే ఓ అంటే ఏంటి, ఇక్కడ కోర్స్ని చూస్తూ మనకు కాపీ పేస్ట్ చేయడానికి అంత టైం ఉండదు. అంటే కాంపిటేటివ్ ఎగ్జామ్ కావాలంటే ఇప్పుడు స్కిల్ టెస్ట్ జరుగుతుంది కదా. సో అన్నీ మనకి టైం బేస్డ్ ఎగ్జామ్స్ కాబట్టి మనం టైంని సేవ్ చేసుకుంటూ ఉండాలి. కాబట్టి చూడండి, ఇంకొంచెం లాజిక్గా థింక్ చేసి మనం ఫాస్ట్గా ఆన్సర్ చేయడానికి ట్రై చేయాలి. అంటే చూడండి ఒకటి గమనిస్తే ఈఆర్ అంటే బ్రదర్లో మనకి ఈఆర్ అని ఒకటి ఉంది. సో నెక్స్ట్ అదే సేమ్ మనకి సిస్టర్లో కూడా ఉంది. అలాగే ఇక్కడ కూడా చూడండి ఈఆర్ చూసారు కదా. అంటే ఈ ఆ యొక్క కోడ్ చూసుకుంటే సరిపోతుంది. ఎందుకంటే ఒక 3 వర్డ్స్లో కూడా సేమ్ కోడ్ ఉంది, ఈఆర్ ఈఆర్ ఈఆర్. అంటే ఇప్పుడు ఈఆర్కి ఏం కోడ్ ఉంది మనకి చూడండి 84, అంటే లాస్ట్ 2 లెటర్స్ కదా. 84 అంటే ఈఆర్ కూడా 84 వస్తుంది. ఎక్కడ అది లాస్ట్ నుంచి సెకండ్ థర్డ్ ప్లేస్లో మనకి ఏమొస్తుంది 84. సో 84 ఆప్షన్స్లో ఎక్కడ ఉందో చెక్ చేయండి. 84 ఉందా లేదు, నెక్స్ట్ 84 ఉందా లేదు. సో లాస్ట్ నుంచి 2 నెంబర్స్ చూసుకోవాలి కదా. 84 ఉందా లేదు. సో లాస్ట్ నుంచి 2 నెంబర్స్ చూసుకుంటే మనకి 84 ఉంది. అంటే ఆప్షన్ డి ఈజ్ కరెక్ట్. సో కోడింగ్ అండ్ డీకోడింగ్లో కాపీ పేస్ట్ క్వశ్చన్స్ ఇవి. ఓకే, అంటే మనం ఒక్కొక్క లెటర్ చూసుకుంటూ రాసుకుంటే మనకి టైం వేస్ట్ అవుతుంది. సో ఇలా మనం చేస్తే ఈ ట్రిక్ని యూస్ చేస్తూ చేస్తే మనకి టైం సేవ్ అవుతుంది. సో ఇక్కడ సేమ్ లెటర్స్ ఏమున్నాయో చెక్ చేసుకోవాలి. ఈఆర్ ఉంది, ఇందులో కూడా ఈఆర్ ఉంది. సో వాటి యొక్క కోడ్ అంటే ఏ పొజిషన్లో ఉందో ఏ ప్లేస్లో ఉందో చూసుకుని ఆప్షన్స్లో చెక్ చేసుకుంటే మనకి బిల్గా ఫాస్ట్గా ఆన్సర్ అన్నది మనం ఐడెంటిఫై చేయొచ్చు. సో రిమైనింగ్ క్వశ్చన్ చూద్దాం. నెక్స్ట్ క్వశ్చన్ చూడండి. ఇన్ ఏ సర్టెన్ కోడ్ బ్రెయిన్ ఈజ్, ఇక్కడ ఒక కోడ్ ఇచ్చాడు, బ్రెయిన్కి ఒక కోడ్ ఇచ్చాడు. సో నెక్స్ట్ టియర్ ఈజ్ రిటర్న్ యాజ్ ఒక కోడ్ ఇచ్చాడు. కానీ మనల్ని అడిగింది ఏంటి, హౌ ట్రైన్ కోడ్ అడుగుతున్నాడు. అంటే బేసిక్గా మనకు తెలిసింది ఏంటంటే ట్రైన్కి వచ్చేసరికి ఇక్కడ ఉన్న లెటర్స్ అన్నీ కూడా ఇక్కడ ఇచ్చిన వర్డ్స్లో ఉంది. అంటే కాపీ పేస్టెడ్ క్వశ్చన్ అని అర్థమవుతుంది. కానీ సో మనం టైం సేవ్ చేసుకుంటూ లాజిక్గా చేయాలి. కాబట్టి చూడండి, మనల్ని అడిగిన వర్డ్ అలాగే ఇక్కడ ఇచ్చిన 2 కోడ్స్లో మనకి ఒక సేమ్ లాజిక్ అయితే ఉంటుంది. ఆ లాజిక్ ఏంటో ఫైండ్ అవుట్ చేసుకుంటే మనకి ఈజీగా ఆన్సర్ తెలుస్తుంది. చూడండి ఇక్కడ చూస్తే మనకి రైన్ అని ఉంది, అంటే బ్రెయిన్లో రైన్. అలాగే మనల్ని అడిగిన ట్రైన్లో కూడా మనకి సేమ్ వర్డ్ రైన్ అని ఉంది. అంటే ఏంటి ఇక్కడ, సో రైన్ కోడ్ చూసుకుని ఈ కోడ్ ఎక్కడుందో ఆప్షన్స్లో చెక్ చేసుకుంటే సరిపోతుంది. ఎందుకంటే మనల్ని అడిగిన ట్రైన్లో కూడా ఇదే కోడ్ ఉంది, RAIN. ఇక్కడ కూడా చూడండి బ్రెయిన్ కోడ్ వచ్చేసరికి RAIN కాబట్టి సేమ్ వర్డ్ ఏముంది RAIN. అంటే ఏంటి, సో ఇక్కడ దీనికి ఏ కోడ్ అయితే ఇచ్చాడో అదే కోడ్ దీనికి వస్తుంది కదా, కాపీ పేస్టెడ్ క్వశ్చన్స్ కాబట్టి. సో చూడండి RAIN అంటే ఏం కోడ్ ఉంది, ఒక లెటర్ లీవ్ చేస్తే %+#, అంటే ఆప్షన్స్లో ఇప్పుడు ఫస్ట్ లెటర్ లీవ్ చేయండి. సో నెక్స్ట్ కోడ్ ఏముండాలి %+#. చెక్ చేద్దాం. చూడండి ఇక్కడ మనకి స్టార్టింగ్లో వదిలేయండి. సో నెక్స్ట్ కోడ్ చేస్తే %# అని ఉంది. కానీ ఇక్కడ మనకి ఏముంది మల్టిప్లై. సో ఇది కాదు. నెక్స్ట్
ఫస్ట్ది లీవ్ చేసి నెక్స్ట్ కోడ్ మనం చెక్ చేసుకోవాలి. పర్సంటేజ్ ప్లస్ హ్యాష్ ఇంటూ అంటే ఏంటి, సో ట్రైన్ యొక్క కోడ్ వచ్చేసరికి $సింబల్ అలాగే పర్సంటేజ్ ప్లస్ హ్యాష్ ఇంటూ. సో కాపీ పేస్ట్ కదా అని మనం టీ అంటే ఏంటి, ఆర్ అంటే ఏంటి, ఏ అంటే ఏంటి, సో వాటి యొక్క కోడ్స్ ఎక్కడ ఉన్నాయో వెతుక్కుని మనం రాసేటప్పుడు మనకి టైం అన్నది వేస్ట్ అయిపోతుంది. సో ఆ కోడ్ని మనం కాపీ చేసి పేస్ట్ చేసే లోపల టైం వేస్ట్ అవుతుంది కాబట్టి సో ఇక్కడ మనల్ని అడిగిన వర్డ్లో అలాగే ఇక్కడ ఇచ్చిన కొన్ని 2 వర్డ్స్లో సేమ్ వర్డ్ అయితే ఉంటుందన్నమాట. ఆ సేమ్ వర్డ్ ఏంటో మనం లాజిక్గా థింక్ చేసి ఆలోచిస్తే ఈజీగా ఫైండ్ అవుట్ అవుతుంది. ఇక్కడ చూడండి రైన్. సో ఈ రైన్ యొక్క కోడ్ చూసుకుని సో ఆప్షన్స్లో ఎక్కడ ఉందో మనం చెక్ చేసుకుంటే సరిపోతుంది. నెక్స్ట్ కోడ్ చూడండి, ఇది కూడా మనకి కాపీ పేస్టెడ్ క్వశ్చనే. సో మనల్ని ఏం అడుగుతున్నాడు, దెన్ హౌ కెన్ ర్యాన్సమ్ యొక్క కోడ్ అడుగుతున్నాడు. సో ఈ ర్యాన్సమ్ అనేది ఈ లెటర్స్ అన్నీ కూడా ఇచ్చిన 2 వర్డ్స్లో కూడా ఉన్నాయి. అంటే ఏంటి, సో ఆర్ అంటే ఏంటి, ఏ అంటే ఏంటి, సో మనం అవన్నీ చూసుకుంటూ వెళ్ళకూడదు. కానీ ఇక్కడ ఒక లాజిక్ ఉంటుంది, అది ఫైండ్ అవుట్ చేసుకుంటే సరిపోతుంది. మనల్ని అడిగిన వర్డ్ అలాగే ఇక్కడ ఇచ్చిన 2 వర్డ్స్లో సేమ్ వర్డ్ అన్నది ఉంటుంది, అది చెక్ చేస్తే సరిపోతుంది. ఇక్కడ చూడండి NSO. నెక్స్ట్ ఇక్కడ కూడా చూడండి మూన్సూన్లో NSO అంటే ఏంటి, ఈ ఫస్ట్ 3 లెటర్స్ వదిలేయండి. NSO యొక్క కోడ్ ఏంటో చూద్దాం. సో NSO కోడ్ ఫస్ట్ 3 నెంబర్స్ లీవ్ చేసి NSO కోడ్ ఏముంది మనకి 533. సో ఆప్షన్స్లో మనం చూసుకోవాలి. RA అంటే 2 లెటర్స్ తీసేసి నెక్స్ట్ 3rd నెంబర్ నుంచి మనకి ఏముండాలి 533 ఉండాలి. చెక్ చేద్దాం. ఫస్ట్ RA వాల్యూ తీసేయండి. సో RA వాల్యూ తీసేస్తే నెక్స్ట్ ఏముండాలి మనకి 533 ఉండాలి. కానీ ఇక్కడ ఏముంది 395 ఉంది. సో అంటే ఆప్షన్ ఏ ఇస్ రాంగ్ ఆన్సర్. నెక్స్ట్ ఫస్ట్ 2 నెంబర్స్ తీసేయండి. సో నెక్స్ట్ 3 నెంబర్స్ ఏముండాలి, నెక్స్ట్ 3 నెంబర్ కోడ్ ఏముండాలి మనకి 533 ఉండాలి. సో ఇది కూడా కాదు. సో నెక్స్ట్ ఫస్ట్ 2 నెంబర్స్ తీసేసి నెక్స్ట్ 3 నెంబర్స్ చెక్ చేసుకుంటే మనకి నెక్స్ట్ క్వశ్చన్ చూడండి. ఇఫ్ బొంబాయి ఈజ్ రిటర్న్ యాజ్ ఒక కోడ్ ఇచ్చాడు MY. చూడండి బొంబాయికి MY ఇచ్చాడు. సో మనల్ని అడిగేది ఏంటి, హౌ తమిళనాడుకి కోడ్ అడుగుతున్నాడు. చూడండి అంటే ఇక్కడ లాజిక్ ఏంటో మనం క్లారిటీగా ఫైండ్ అవుట్ చేసి సో అదే లాజిక్ మనం దీనికి అప్లై చేయాలి. అంటే బొంబాయి నుంచి మై అని ఎలా వచ్చిందో ఫస్ట్ ఆఫ్ ఆల్ చెక్ చేద్దాం. చూడండి ఇక్కడ బొంబాయిలో M ఉంది అలాగే Y ఉంది. అంటే ఏంటి, ప్రతి 3rd లెటర్. సో 3rd లెటర్ నెక్స్ట్ 3rd లెటర్ వస్తుంది కదా, చూడండి MY అంటే ఇక్కడ మనకి ఓన్లీ 6 లెటర్స్ ఉన్నాయి కాబట్టి 3rd ప్లేస్లో ఉన్న లెటర్ ఇది 3rd ప్లేసే కదా 1 2 3. సో నెక్స్ట్ 3rd ప్లేస్ 1 2 3. 3rd లెటర్లో ఉన్న ప్లేస్ ఏంటి మనకి, 3rd ప్లేస్లో ఉన్న లెటర్ వచ్చేసరికి Y అంటే MY. చూడండి MY అలా మనకి 3 టైమ్స్ వస్తుంది. ఇక్కడ కూడా మనం ఇదే లాజిక్ అప్లై చేయాలి కాబట్టి చూడండి ఫస్ట్ 3rd ప్లేస్లో ఉన్న లెటర్ సో M. నెక్స్ట్ 3rd ప్లేస్లో ఉన్న లెటర్ 1 2 3 N వచ్చింది. నెక్స్ట్ 3rd ప్లేస్లో ఉన్న లెటర్ 1 2 3 అంటే ఇక్కడ ఏంటి మనకి MNU. సో కోడ్ అర్థమైంది. అది ఎన్ని టైమ్స్ వస్తుంది 1 2 3 టైమ్స్ వస్తుంది కాబట్టి MNU. సో నెక్స్ట్ MNU. సో ఆప్షన్స్లో ఎక్కడ ఉంది మనకి, సో ఆప్షన్ C ఇస్ కరెక్ట్. మనం లాజిక్గా థింక్ చేస్తే ఆన్సర్ అన్నది వితిన్ సెకండ్స్లో మనకి తెలుస్తుంది. సో చూడండి ఫస్ట్ 3rd లెటర్ అంటే చూడండి 1 2 3 3rd ప్లేస్లో ఉన్న లెటర్ని తీసుకున్నారు. అలాగే నెక్స్ట్ 3rd ప్లేస్లో ఉన్న లెటర్ని తీసుకున్నాం కాబట్టి సేమ్ ఇదే లాజిక్ మనం తమిళనాడుకి అప్లై చేసాం. చూడండి 3rd ప్లేస్లో ఉన్న లెటర్ M, నెక్స్ట్ 3rd ప్లేస్లో ఉన్న లెటర్ N, నెక్స్ట్ 3rd ప్లేస్లో ఉన్న లెటర్ U. అంటే ఏంటి మనకు వచ్చింది MNU. సో అది మనకి 3 టైమ్స్ ఇచ్చాడు కాబట్టి మనం కూడా 3 టైమ్స్ MNU. సో ఆప్షన్ C ఈజ్ కరెక్ట్. సో రిమైనింగ్ క్వశ్చన్స్ చూద్దాం. నెక్స్ట్ ఎగ్జాంపుల్ చూద్దాం. ఇన్ ఏ యూనివర్సల్ ఈజ్ 20 అంటే యూనివర్సల్ కోడ్ వచ్చేసరికి 20. నెక్స్ట్ ఎడ్యుకేషన్ కూడా 20 అని ఇచ్చాడు. దెన్ ఫైండ్ ఇంపోర్ట్ ఫన్ అంటే ఇక్కడ ఒక వర్డ్ ఇచ్చి దానికి కోడ్ అడుగుతున్నాడు. అంటే ఏంటి, ఫస్ట్ ఆఫ్ ఆల్ యూనివర్సల్కి 20 ఎలా వచ్చిందో అలాగే ఎడ్యుకేషనల్కి 20 కోడ్ ఎలా వచ్చిందో ఫైండ్ అవుట్ చేసి అక్కడ ఉన్న లాజిక్ ఏంటో ఫైండ్ అవుట్ చేసి అదే లాజిక్ మనం దీనికి అప్లై చేస్తే ఆన్సర్ వస్తుంది. కోడ్ ఎలా వస్తుంది, సో ఈ రెండిట్లకి కోడ్ 20 అని కోడ్ ఎలా ఇచ్చాడో ఆ ట్రిక్ ఏంటో మనం కనిపెట్టి అదే ట్రిక్ దీనికి అప్లై చేస్తే మనకి కోడ్ వచ్చేస్తుంది. అంటే చూద్దాం యూనివర్సల్ ఈజ్ 20 అంటే ఎలా వచ్చింది మనకి, చూడండి ఇందులో మనం ఎక్కువగా అంటే ఓవెల్స్ కాన్సనెంట్స్ తీసుకుందాం.
ఇక్కడ చూసుకుంటే ఓవెల్స్ ఎన్ని ఉన్నాయి చూద్దాం. అంటే ఓవెల్స్ అంటే మనకి ఏంటి, ఏ ఈ ఐ ఓ యు కదా. సో ఓవెల్స్ అంటే మనకి ఏఈ ఐఓయు. ఎన్ని ఓవెల్స్ ఉన్నాయో ఎన్ని కాన్సనెంట్స్ ఉన్నాయో చూద్దాం ఫస్ట్ ఆఫ్ ఆల్. సో యు అనేది మనకి ఓవెల్, ఐ కూడా ఓవెల్. సో నెక్స్ట్ ఈ కూడా మనకి ఓవెల్లే, ఏ కూడా మనకి ఓవెల్లే. అంటే ఎన్ని ఓవెల్స్ ఉన్నాయి, 1 2 3 4 ఓవెల్స్ ఉన్నాయి. చూడండి ఇక్కడ వేస్తున్నా. ఓవెల్స్ వచ్చేసరికి మనకి 4 ఓవెల్స్ ఉన్నాయి. నెక్స్ట్ కాన్సోనెంట్స్ చూద్దాం. సో మొత్తం ఎన్ని లెటర్స్ ఉన్నాయి, 1 2 3 4 5 6 7 8 9. సో 9లో మనకి 4 ఓవెల్స్ అయితే రిమైనింగ్ 5 వచ్చేసరికి కాన్సోనెంట్స్ కదా, అంటే 4 5. సో ఈ 4 5ని ఏం చేస్తే మనకి 20 వస్తుంది. చూడండి మల్టిప్లై చేసుకుంటే మనకి 20 వస్తుంది. 4 5 20. అంటే కాన్సెప్ట్ ఏంటి ఇక్కడ, లాజిక్ ఏంటంటే సో ఇచ్చిన వర్డ్లో ఎన్ని ఓవెల్స్ ఉన్నాయో ఎన్ని కాన్సోనెంట్స్ ఉన్నాయో చూసి సో వచ్చిన 2 డిజిట్స్ని మల్టిప్లై చేసుకుంటే వచ్చిన కోడే, సో వచ్చిన ఆన్సరే దీని యొక్క కోడ్ అనమాట. సో ఇది చూసుకున్న లాజిక్ కరెక్టో కాదో చెక్ చేసుకోవాలంటే ఎడ్యుకేషన్కి వచ్చిన 20 కూడా సేమ్ అదే లాజిక్ కాదో చెక్ చేద్దాం. చూడండి ఎడ్యుకేషన్ మొత్తం టోటల్ ఎన్ని లెటర్స్ ఉన్నాయి, 1 2 3 4 5 6 7 8 9. సో ఇది కూడా సేమ్ మొత్తం కూడా 9 లెటర్స్ ఉన్నాయి. సో అందులో ఎన్ని ఓవెల్స్ ఉన్నాయో ఎన్ని కాన్సోనెంట్స్ ఉన్నాయో చూద్దాం. ఏ ఓవెల్, నెక్స్ట్ యూ కూడా ఓవెల్, ఏ కూడా ఓవెల్, ఐ కూడా ఓవెల్, ఓ కూడా ఓవెల్. అంటే 5 ఓవెల్స్ ఉన్నాయి. రిమైనింగ్ 9లో 5 ఓవెల్స్ వచ్చేస్తే రిమైనింగ్ ఇంకెన్ని ఉన్నాయి, కాన్సోనెంట్స్ 4. అంటే మల్టిప్లై చేసుకుంటే 20 వచ్చింది కదా. సో లాజిక్ అర్థమైంది. అదే లాజిక్ ఇప్పుడు దీనికి అప్లై చేద్దాం. సో ఎన్ని ఓవెల్స్ ఉన్నాయో ఎన్ని కాన్సోనెంట్స్ ఉన్నాయో చూసి సో వచ్చిన 2 లెటర్స్ని వచ్చిన 2 నెంబర్స్ని మల్టిప్లై చేసుకోవాలి. చూద్దాం. ఐ ఓవెల్, ఓ ఓవెల్, అలాగే యూ ఓవెల్. అంటే 3 ఓవెల్స్ ఉన్నాయి. 3 ఇంటూ సో రిమైనింగ్ ఎన్ని ఉన్నాయి, 1 2 3 4 5 6 ఉన్నాయి. సో 3 6 ఎంత మనకి 18. ఆన్సర్ ఎంత మనకి 18. ఆప్షన్ బి ఈజ్ కరెక్ట్. ఇలా మనకి ఇచ్చిన వర్డ్స్లో ఓవెల్స్ కాన్సోనెంట్స్ ఎన్ని ఉన్నాయో కౌంట్ చేసుకుని వచ్చిన 2 నెంబర్స్ని మల్టిప్లై చేసుకుంటే ఆన్సర్ వచ్చేస్తుంది. క్వశ్చన్, ఇన్ ఏ బ్రేక్ కీస్ ఒక కోడ్ ఇచ్చాడు, 2182 111 ఒక కోడ్ ఇచ్చాడు. నెక్స్ట్ కలర్కి కూడా ఒక కోడ్ ఇచ్చాడు. దాని ఫైన్ ట్రింక్కి కోడ్ అడుగుతున్నాడు. అంటే ఏంటి, మనకి బ్రేక్కి కోడ్ ఎలా వచ్చిందో అలాగే కలర్కి ఈ కోడ్ ఎలా వచ్చిందో ఫస్ట్ ఫైండ్ అవుట్ చేయాలి. ఇక్కడ సేమ్ లాజిక్ ఉంటుంది. ఆ లాజిక్ దీనికి అప్లై చేస్తే కోడ్ వస్తుంది. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ బ్రేక్కి కోడ్ ఎలా వచ్చిందో చూద్దాం. సో బ్రేక్ అంటే బి యొక్క పొజిషన్ 2, సో ఆర్ యొక్క పొజిషన్ 18, ఈ యొక్క పొజిషన్ 5, ఏ యొక్క పొజిషన్ 1, కే యొక్క పొజిషన్ 11. ఇక్కడ చూస్తే ఇక్కడ కరెక్ట్గా అబ్జర్వ్ చేస్తే 2 ఉన్న ప్లేస్లో 2 ఉంది, 18 ఉన్న ప్లేస్లో 18 ఉంది, 5 ఉన్న ప్లేస్లో 2 వచ్చింది. ఇది ఒకటి చేంజ్ అయింది. నెక్స్ట్ 111. సో అన్నీ కరెక్ట్గానే ఉన్నాయి. బట్ ఇది ఒక్క పొజిషన్ ఎందుకు చేంజ్ అయింది. సో ఇంకొంచెం లాజిక్గా థింక్ చేస్తే మనకి ఓవెల్స్ ఏంటి, ఏఈ ఐ ఓ యూ కదా. సో వీటికి పొజిషన్స్ వేసుకుందాం. 1 2 3 4 5 లైన్గా పొజిషన్స్ వేస్తున్నాను ఏఈఐఓఈకి. సో ఏఈఐఓఈకి 1 2 3 4 5 చూస్తే ఈ బ్రేక్లో మనకి 3rd ప్లేస్లో ఉన్న నెంబర్కి మాత్రమే ఇక్కడ పొజిషన్ మారింది. అంటే ఈ ఏ ప్లేస్లో ఉంది, మనకి 2nd పొజిషన్లో ఉంది. సో అందుకే మనకి ఇక్కడ 2 వచ్చింది. క్లారిటీగా అర్థమైంది కదా. సో చూడండి 3rd ప్లేస్లో ఉన్న ఈకి మాత్రమే ఓవెల్స్లో ఉన్న పొజిషన్ని వేసుకున్నాం అంతే. ఇప్పుడు ఇదే లాజిక్ మనం ట్రింక్కి, సో మనల్ని ఏదైతే అడిగాడో ఆ ట్రింక్కి అప్లై చేయాలి. సో చూడండి ఫస్ట్ ఆఫ్ ఆల్ 3rd ప్లేస్లో ఉన్న లెటర్కి ఇక్కడ ఇచ్చిన ట్రింక్కి 3rd ప్లేస్లో ఉన్న లెటర్కి ఈ ఏయుఐఓయు ఉన్న లెటర్స్లో మనం పొజిషన్ వేసుకోవాలి. అంటే ఐ వచ్చేసరికి 3rd ప్లేస్ కదా. సో రిమైనింగ్ అన్నిటికి సేమ్ పొజిషన్స్. టీ యొక్క పొజిషన్ ఎంత, మనకి పొజిషన్ 20, సో ఆర్ యొక్క పొజిషన్ 18. సో ఐ 3rd ప్లేస్లో ఉన్న దానికి మాత్రం సో ఏఈఐఓయులో ఉన్న పొజిషన్ వేసుకోవాలి కాబట్టి ఐ యొక్క పొజిషన్ 3 వేసుకున్నాం. ఎన్ యొక్క పొజిషన్ వచ్చేసరికి 14, జీ యొక్క పొజిషన్ వచ్చేసరికి 7. సో ఆప్షన్స్లో ఎక్కడ ఉంది మనకి 20 18 3 1 4 7. సో 20 18 3 1 4 7 అంటే ఆప్షన్ ఏ ఈజ్ కరెక్ట్. ఇక్కడ క్వశ్చన్ సరిగ్గా అర్థం చేసుకోండి. సో జస్ట్ అన్నిటికీ వర్డ్ వేసుకున్నాం. అంటే బి యొక్క పొజిషన్, ఆర్ యొక్క పొజిషన్, ఈ యొక్క పొజిషన్, ఏ యొక్క పొజిషన్, కే యొక్క పొజిషన్. సో అన్నిటి యొక్క పొజిషన్స్ వేసుకుంటే మనకి చేంజ్ అయ్యింది 3rd ప్లేస్లో ఉన్న లెటర్కి మాత్రమే చేంజ్ అయింది.
సో ఆ థర్డ్ ప్లేస్లో ఉన్న లెటర్కి ఎందుకు చేంజ్ అయింది? సో ఇది వచ్చేసరికి మనకి ఓవెల్స్లో ఉన్న పొజిషన్స్లో వేసుకున్నాం కాబట్టి ఈ యొక్క పొజిషన్ ఎక్కడుంది మనకి AEIOU కదా. సో ఈ యొక్క ప్లేస్ ఎక్కడ మనకి సెకండ్ ప్లేస్లో ఉంది. సో అదొకటే చేంజ్ అయింది కాబట్టి థర్డ్ ప్లేస్లో ఉన్న లెటర్ ఒకటే AEIOUలో ఉన్న పొజిషన్ వేసుకోవాలి. ఐ ఎక్కడుంది మనకి థర్డ్ ప్లేస్లో ఉంది అంటే ఐ యొక్క పొజిషన్ వచ్చేసరికి 3 అని వేసుకుని రిమైనింగ్ లెటర్స్ అన్నిటికీ కూడా సేమ్ పొజిషన్స్, టీ యొక్క పొజిషన్, ఆర్ యొక్క పొజిషన్, ఎన్ యొక్క పొజిషన్, జి యొక్క పొజిషన్, A to Z యొక్క కోడ్స్ తెలుసు కదా మనకి. సో అవి వేసుకున్నాం. ఓన్లీ థర్డ్ ప్లేస్లో ఉన్నది ఓవెల్స్ కాబట్టి ఓవెల్స్లో ఉన్న పొజిషన్స్ వేసుకుంటే మనకి ఆన్సర్ 20183147 వచ్చింది. సో ఆప్షన్ ఏ ఇస్ కరెక్ట్. ఇంకొన్ని ఎగ్జాంపుల్స్ చూద్దాం. నెక్స్ట్ క్వశ్చన్ చూడండి. ఇన్ ఏ సర్టెన్ కోడ్ FACES ఈజ్ AFCSE అంటే FACESకి ఒక కోడ్ ఇచ్చాడు. ఏంటి? AFCSE. సో నెక్స్ట్ ఇంకొక కోడ్ ఇచ్చాడు. GEANSకి ఒక కోడ్ ఇచ్చాడు. ఇప్పుడు మనల్ని అడిగేది ఏంటి? దాని ఫైండ్ HANGSకి కోడ్ ఏంటి అని అడుగుతున్నాడు. అంటే ఏంటి? ఇక్కడ ఇచ్చిన 2 వర్డ్స్కి కోడ్ ఎలా వచ్చిందో ఫైండ్ అవుట్ చేసి అక్కడ ఉన్న లాజిక్ ఏంటో మనం ఫైండ్ అవుట్ చేసి అదే లాజిక్ దీనికి అప్లై చేస్తే మనకి దీని యొక్క కోడ్ ఏంటన్నది తెలుస్తుంది. అంటే ఏంటి చూద్దాం. ఫస్ట్ ఆఫ్ ఆల్ FAని ఏం చేశాడు? AF. సో రివర్స్ అవుతుంది, చూసారు కదా FAకి. సో రివర్స్ అవుతుంది AF. నెక్స్ట్ Cలానే ఉంది. నెక్స్ట్ ES అనేది మళ్ళీ రివర్స్ అవుతుంది. అంటే ఇక్కడ లాజిక్ ఏంటి చూడండి, అది కరెక్టో కదా చూద్దాం. ఫస్ట్ 2 లెటర్స్ రివర్స్ అవుతాయి, మిడిల్లో లెటర్ అలానే ఉండిపోతుంది. నెక్స్ట్ 2 లెటర్స్ మళ్ళీ రివర్స్ అవుతుంది కదా చూద్దాం. JE అనేది EJ అవ్వాలి. సో అయ్యింది. థర్డ్ లెటర్ అలానే ఉండాలి. నెక్స్ట్ NS అన్నది రివర్స్ అవ్వాలి. సో రివర్స్ అవుతే మనకి SN. అంటే ఈ లాజిక్ కరెక్టే. సో ఈ లాజిక్ కరెక్టే కాబట్టి దీనికి అప్లై చేద్దాం. సో ఈ HA రివర్స్ అవుతే మనకి ఏమవుతుంది? HA రివర్స్ అవుతే AH అవుతుంది. సో థర్డ్ లెటర్ అలానే ఉండాలి. సో నెక్స్ట్ GS కూడా రివర్స్ అవ్వాలి కాబట్టి SG. సో ఆన్సర్ ఏంటి? AHNSG. సో ఆప్షన్లో ఎక్కడ ఉందో చూద్దాం. సో కాదు. సో నెక్స్ట్ B ఆప్షన్ వచ్చేసరికి AHS. సో ఇది కూడా కాదు. నెక్స్ట్ AHNSHD అంటే సో ఆప్షన్ C ఇస్ కరెక్ట్. నెక్స్ట్ క్వశ్చన్. ద వర్డ్ మ్యాన్ ఈజ్ NBO అంటే మ్యాన్కి ఒక కోడ్ ఇచ్చాడు. సో ఈ మ్యాన్కి కోడ్ ఎలా వచ్చిందో చెక్ చేసి వాట్ ఈస్ ద స్కై కోడ్ అడుగుతున్నాడు. సో ఈ మ్యాన్కి కోడ్ ఎలా వచ్చింది అంటే MANకి NBO ఎలా వచ్చిందో ఇక్కడున్న లాజిక్ ఏంటో ఫైండ్ అవుట్ చేసి అదే లాజిక్ దీనికి అప్లై చేస్తే మనకి కోడ్ అన్నది ఈజీగా తెలుస్తుంది. సో అది మీరు ట్రై చేసి ఆన్సర్ కామెంట్ చేయండి, చూద్దాం ఎంతమంది కరెక్ట్గా చేస్తారో. సో ఇదండి ఈరోజు టాపిక్ అయితే. కోడింగ్ అండ్ డీకోడింగ్ సంబంధించిన ట్రిక్స్ అయితే ఇవన్నమాట. సో మరో మంచి వీడియోతో మళ్ళీ కలుద్దాం. మర్చిపోవద్దు, వెళ్ళే ముందు ఒక చిన్న లైక్ చేసి వెళ్ళండి. ఇంకేమైనా డౌట్స్ ఉన్నా కూడా కామెంట్ చేసేయండి. అండ్ కొత్తగా ఛానల్ చూసినట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇలాంటి మంచి మంచి వీడియోస్ అన్నీ కూడా మీతో షేర్ చేస్తుంటాను. See you to next video. Thank you for watching. Please do like, share and subscribe. Bye bye.